వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఈ డిజైన్ చూడండి, ఈ డిజైన్ అయితే మనకు మిషన్తో పాటే వచ్చిన డిజైన్ అండి. మిషన్తో పాటు వచ్చిన ఈ డిజైన్ అనేది చాలా బాగుంది. నేను ఇది 5-6 బ్లౌజెస్కి అయితే వేసాను. డిజైన్ అయితే ప్రతి ఒక్కసారి కూడా నీట్గా క్లియర్గా అయితే వచ్చేసిందండి. మనకు ఈ డిజైన్ ఏంటంటే మనకి ఇంచుమించు ఒక 4 కలర్స్ వరకు పెట్టుకోవచ్చు. కాకపోతే వీళ్ళ శారీ అనేది ఓన్లీ గ్రీన్ వచ్చేసింది. అలాగే దాంట్లో మొత్తం సిల్వర్ టచ్ అయ్యి ఉందన్నమాట. ఓన్లీ సిల్వర్ అండ్ గ్రీన్ ఈ కాంబినేషన్లోనే శారీ ఉంది. కాబట్టి నేను ఓన్లీ 2 కలర్స్తోనే వర్క్ చేశాను. చాలా నీట్గా వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే శారీ క్లాత్ పైన వర్క్ చేశాను మనము. ఇది ఆఫ్ పట్టు కాదు, మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా టిష్యూ షైనింగ్ అనేది. ఇది కొంచెం టిష్యూలో ఈ మధ్య చాలా వస్తున్నాయి కదా టిష్యూ అనేటివి. అదే క్లాత్ అండి, టిష్యూ క్లాత్. శారీ క్లాత్ పైన వర్క్ చేస్తే అది చాలా క్లియర్గా వస్తే మనసుకు ఎంత సాటిస్ఫాక్షన్ అయిపోతుంది అసలు. ఎందుకంటే కస్టమర్కి కూడా హ్యాపీ ఉంటారు కదా, అరే మాకు ఎక్స్ట్రా మనీ పెట్టి క్లాత్ తీసుకొని రావాల్సిన అవసరం లేకుండా వర్క్ అయితే చాలా బాగా వచ్చేసిందని చెప్పేసి అలా అనమాట. కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అయిపోతారు. మనకు కూడా ఒక సంతోషం ఏంటంటే శారీ క్లాత్ మీద కూడా వర్క్ ఇంత పర్ఫెక్ట్గా ఇంత నీట్గా వచ్చిందంటే కొన్నిసార్లు రాదండి అస్సలు. నేను ఫస్ట్ చెప్పేస్తాను కస్టమర్కి అయితే, కొన్ని క్లాత్స్ అనేటివి బాగుంటాయి, కొన్ని బాగుండదు. నేనైతే ట్రై చేస్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను నీట్గా రావడానికి అని చెప్పేస్తాను. ఫస్ట్ ఒక 2 బ్లౌజెస్కి అయితే ఇబ్బంది అయ్యింది స్టార్టింగ్లో, కానీ రీసెంట్గా కూడా అయ్యింది. కానీ ప్రతిసారి చెప్పేస్తాను నేను కస్టమర్కి అయితే, అది కరెక్ట్గా అనిపిస్తే వేస్తాను, లేకపోతే లేదు అని చెప్పేసి. కానీ దీని మీద అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. శారీ క్లాత్ చూడండి, వాళ్ళకైతే పెద్ద బార్డరు వద్దని చెప్పారనమాట. కాబట్టి ఇక్కడ నేను బ్యాక్ వచ్చే విధంగా వేశాను. అలాగే చిన్న బార్డర్ ఇంకొక సైడ్ ఉంది, అక్కడ హ్యాండ్స్ వేసాను, మీకు అది కూడా చూపిస్తాను. అయితే మనం శారీ క్లాత్ వేసేటప్పుడు ఏంటంటే ఇక్కడైతే మనకు బార్డర్ వద్దన్నారు కాబట్టి క్లిప్స్ ఇక్కడ పెట్టేశాను. అయితే ఇక్కడ మనకు ఈ క్లిప్స్ కింద అనేది ఫ్యూజింగ్ పేపర్ పెట్టుకుంటే బాగుంటుందన్నమాట నా ఒపీనియన్ అయితే. నేనైతే ఇలా ట్రై చేస్తాను. కొంచెం ఏంటంటే ఇలా క్లిప్స్ పెట్టుకుంటే క్లాత్ పైన ప్రెషర్ అనేది ఉండదు. మనం క్లిప్స్ పెట్టేటప్పుడు కంపల్సరీ ఇలా ఫ్యూజింగ్ పేపర్ అయితే పెట్టేస్తాను. ఎక్స్ట్రా ఫ్యూజింగ్ పేపర్ అయితే ఉంటుంది కదా మనం నెక్ వేసిన తర్వాత. అలా ఇది చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను మీకు చెప్తూనే ఉంటాను, ఇది బ్యాక్ ఇక్కడ వేసాను కదా, వాళ్ళు సాదా కటింగ్ అడిగినప్పుడు ఇటు సైడ్కి అనేది ఫ్రంట్ వేస్తాను. మీకు టోటల్గా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇటు బ్యాక్ వచ్చింది, ఇటు ఫ్రంట్ వేసాను. ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట, చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి నేను ఇటు సైడ్కి ఇంకొక పార్ట్ అయితే వచ్చేస్తుంది. కటింగ్లో ఏ ప్రాబ్లం అయితే ఉండదు. చాలా పర్ఫెక్ట్గా అయితే వేస్తున్నాను డిజైన్ అయితే. అంటే మీరు మార్కింగ్ కూడా చూడండి, వాళ్ళ బ్లౌజ్ అనేది ఇంతవరకే మార్కింగ్ ఉంది. ఇది ఎక్స్ట్రానే వదిలిపెట్టాను. స్టిచ్చింగ్తో సహా నేను వర్కే వేసాను అనమాట. అంటే వాళ్ళ స్టిచ్చింగ్ తర్వాత ఇంత ఉంది, ఇది స్టిచ్చింగ్కి తీసుకున్నా సరే ఇంతవరకు అవుతుంది. తర్వాత వీళ్ళ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటే చూడండి ఇక్కడ వరకు వచ్చేసింది. నాకు దీనికి కూడా గ్యాప్ అనేది ఎక్కువగానే ఉండిపోయింది. అంటే దీనికైతే 1 ఇంచ్ ఇచ్చాను, ఎందుకంటే కింద హ్యాండ్స్ వేయాలి కాబట్టి. ఓకేనా, చాలా నీట్గా వచ్చింది. మీకు హ్యాండ్స్ కూడా చూపించేస్తాను. ఇలా చూడండి హ్యాండ్స్ నేను కొంచెం దీంట్లో ఏం చేశాను, కొంచెం డిఫరెంట్గా. ఇది బార్డరు ఇక్కడ మనకు వీళ్ళ శారీది బార్డర్ వచ్చింది కదా, ఈ బార్డర్ వాళ్ళ హాఫ్ హ్యాండ్సే అడిగారనమాట. హాఫ్ హ్యాండ్స్ అన్నప్పుడు ఓన్లీ ఈ బార్డరు ఇది పెట్టేసుకుంటేనే హ్యాండ్ ఫుల్ అయిపోతుంది. కాబట్టి నేనేం చేసాను, ఇదంతా ప్లెయిన్గానే ఉంది కాబట్టి నేను దీంట్లో కొంచెం పైకి వేస్తాను. అంటే వాళ్ళు మీ ఇష్టం అన్నారు, మీకు ఎలా సెట్ అవుతుంది అనిపిస్తే అలా ట్రై చేయండి వర్క్ అన్నారు. కాబట్టి నేనేం చేసాను, ఈ చిన్న బార్డర్ కనిపించాలి. ఇది మొత్తం ప్లెయినే ఉంది కదా, ఇక్కడ కింద లేకున్నా సరే మనము ఈ కింద ఈ వర్క్ ఈ ప్లేను ఇది పెట్టేస్తే వాళ్ళ హ్యాండ్కి సరిపోతుంది. అలా వద్దు, కానీ బూటీస్ కూడా కావాలి అన్నారు. ఇవి అన్నిటికీ బూటీస్ కావాలి, బార్డర్ కావాలి, వర్క్ రావాలి, అంటే ఇవన్నిటికీ సెట్ కావాలి. అంటే నాకైతే ఇలా నచ్చింది, ఇలా ట్రై చేశాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. స్టిచ్చింగ్ తర్వాత ఏంటంటే మనం ఇలా క్లాత్ అనేది ఇలా పెట్టేసుకుంటాం కదా, ఇక్కడ వర్క్ ఇది బార్డరే కదా, ఈ బార్డర్ పైన వర్క్ వచ్చేసింది. అలాగే శారీ బార్డర్ అనేది ఇక్కడ ఇది వచ్చింది, ఇక్కడ బూటీస్ వేసాను. చూడడానికి అసలు ఎంత బాగుంది, అంత బాగా వచ్చేసింది. అయితే ఈ బూటీస్ అనేది చూడండి, నేను ఈ బూటీస్ వేరే డిజైన్ నుంచి తీసుకొని వేసాను. అయితే ఈ లాంగ్ పెటిల్ అనేది ఉంది కదా, అంటే ఈ లాంగ్ లీఫ్ ఉంది కదా, దీంట్లో ఈ 3 కట్ చేస్తే ఈ లుక్ అనమాట.
ఈ బూటీలకు మనం ఇక్కడ మ్యాంగోస్ వచ్చాయి కదా, ఈ మ్యాంగో బూటీస్ కూడా వేయచ్చు. ఇప్పుడు మిషన్ పైననే ఉంది కాబట్టి ఇలానే చూపించేస్తున్నాను. చూడండి చాలా నీట్గా వచ్చింది. 2 హ్యాండ్స్ అయితే నేను ఇలాగే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీకు శారీ కూడా చూపిస్తానండి, వీడియో స్కిప్ చేయకండి. ఇక్కడ నేను కంపల్సరీ హ్యాండ్స్ వేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ జాయిన్ చేసుకుంటాను. బ్యాక్ అవసరం ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. కానీ హ్యాండ్స్ వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ వేస్తాను, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది తక్కువ పడొద్దు అని నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే నేను కూడా స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి క్లాత్ తక్కువ పడితే చాలా జాయింట్స్ వేయాల్సి వస్తుంది. చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా కానీ ఏ ప్రాబ్లం అయితే లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మ్యాంగోస్ వచ్చాయి కదా, ఇది ఈ మ్యాంగోస్ చూడండి, ఇది ఇటు ఫేస్ ఉంది. ఇక్కడ ఈ మ్యాంగోస్ చూడండి, ఇది ఇటు ఫేస్ ఉందన్నమాట. ఓకేనా. ఇక్కడ మ్యాంగోస్ కానీ పికాక్స్, డీర్స్, ఎలిఫెంట్స్ ఇలాంటివి ఏవి వేసినా సరే అండి, మీకు దూరం నుంచి 2 హ్యాండ్స్ అనేది చూపిస్తున్నాను. 2 ఆపోజిట్ అంటే ముందడికి, అంటే ఇది ఇటు అన్న రావచ్చు. ఇది ఇటు సైడ్ వెళ్ళిపోయింది, ఇది అనేది ఇటు సైడ్ వెళ్ళిపోయింది, కాబట్టి ఇలా అయినా ఓకే. కానీ ఎప్పుడు ఇలా మ్యాంగోస్ వేసినా, పికాక్స్ వేసినా, ఏది వేసినా 2 ఆపోజిట్ డైరెక్షన్లో అయితే వేయాలండి. అంటే కొత్త వాళ్ళు చాలామంది మిషన్స్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నాను. ఓకేనా. ఇది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి. మీకు శారీ కూడా చూపించేస్తాను. చూడండి శారీ అయితే ఇలా వచ్చేసింది. చెప్పాను కదా, ఈ కలర్ వీవింగ్ తోటి, అంటే ఈ కలర్ కాంబినేషన్ తోటి మనకి ఈ టిష్యూ ఇచ్చారు కాబట్టి మనం ఈ కలర్ వర్క్, అంటే ఈ కలర్ థ్రెడ్ అయితే పెట్టలేము. ఇక్కడ చూడండి శారీ మొత్తం గ్రీన్ వచ్చింది, శారీలో మొత్తం ఇలా మ్యాంగోస్ వచ్చాయి, తీగలు వచ్చింది కాబట్టి నేను ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మనకు సేమ్ చూడండి, మీరు మ్యాంగో వచ్చింది కదా, మ్యాంగోకి మధ్యలో ఇలా వచ్చింది చూడండి, చిన్నగా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా. మనం వేసిన డిజైన్లో కూడా మ్యాంగో వచ్చింది కదా, ఈ మ్యాంగోకి మధ్యలో ఇలా వచ్చేసింది. ఇలా పెద్ద బార్డర్ అయితే 1 సైడ్కి వచ్చింది, అలాగే ఇంకొక సైడ్కి ఇలా చిన్న బార్డర్ వచ్చింది అనమాట. మనం బ్లౌజ్లో కూడా ఇక్కడ చిన్న బార్డర్ దగ్గర హ్యాండ్స్ వేసాము, పెద్ద బార్డర్ అయితే వాళ్ళు వద్దన్నారని చెప్పేసి ఇక్కడ ఇది బ్యాక్ అయితే నెక్ వేశాను. మీరు బూటీస్ కూడా చూడండి చాలా ఎక్కువగా వేశారు. నేను ఇప్పుడు చూడండి మిషన్ అయితే ఆఫ్ చేసి పెట్టాను, అంటే మిషన్ అయితే నాకు ఆన్ లేదు కాబట్టి నేను ఫ్రేమ్ అనేది ఇలా మీకు జరిపి చూపిస్తున్నాను. అంటే ఫ్రేమ్ అనేది ఇలా జరుపుతాను. మిషన్ ఆన్ ఉన్నప్పుడు ఎప్పుడు జరిపొద్దండి. ఒకవేళ మీరు ఇలా జరిపినా సరే మళ్ళీ మిషన్ ఆన్ చేసేటప్పుడు సెంటర్ పొజిషన్కి తీసుకొచ్చి వర్క్ చేయాలన్నమాట, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. మీకు బూటీస్ అన్నీ ఎంత ఎక్కువగా వేసాను అనేది క్లియర్గా చూపిద్దామని చెప్పేసి నేను మిషన్ అయితే ఫ్రేమ్ సైడ్కి జరిపాను. చూడండి బూటీస్ అయితే చాలా ఎక్కువగా వేసాను. ఇలా సింపుల్ బూటీస్ వేసి కొంచెం ఎక్కువగా వేస్తే కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా. ఓకేనా. చూడండి ఇవన్నీ ఎక్స్ట్రాస్ కట్ చేసి కుందన్స్ పెట్టేసి మీకు ఫైనల్లో క్లిప్ అనేది యాడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ డిజైన్ ఎలా అనిపించింది, ఈ శారీకి పర్ఫెక్ట్ ఉందా లేదా కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ లైక్స్ కామెంట్స్ వల్లనే కొంచెం మాకైతే మోటివేషన్ అయితే వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనిపించేలా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.